నిజానికి అబద్ధానికి మధ్యలో, న్యాయానికి అన్యాయానికి మధ్యలో, మోసం దగ మంచితనానికి మధ్యలో ఒక యుద్ధం జరుగుతున్నదని అనుకుంటున్నాను అయితే తెలంగాణలో. సో లాస్ట్ 10 yearsలో జరగలేదా అంటే అందరు మోసకారులు ఇటున్నోళ్ళు అటు అటున్నోళ్ళు ఇటులు కలిసి కొట్లాడిన దాంట్లోనే ఉన్నది. కానీ ఇప్పుడు ఒక నిజానికి అబద్ధానికి ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఒక మనిషి ప్రస్తుతము ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలో ఇప్పుడు పెద్దల సభ అని ఎటువంటి వాళ్ళు ఉండాలనేది విఠల్ చెప్పింది. దాంట్లో డీప్గా నేను పోదలుచుకోలేదు. అసలు ఈ ఎన్నికలు పెద్దల సభకు జరిగేటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. అది ప్రజలకు కూడా తెలుసు. ఓట్లు వేసేటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటే కూడా తెలుసుకోండి దయచేసి. ఇప్పుడు 3 రాజకీయ పార్టీలు ప్రధానంగా ముంగటికి వచ్చి ఉన్నాయి. ఒకటి టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు. ఈ పెద్దల సభలు ఎందుకు పెట్టిండ్రు, గ్రాడ్యుయేట్స్ ఎందుకు పెట్టిండ్రంటే రాజకీయ నాయకులు వాళ్ళు చేసేటువంటి తప్పులు పొరపాట్లు వాళ్ళ రాజకీయ అవసరాల గురించే మాట్లాడతారు. కాబట్టి గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడేందుకు రాజ్యాంగ పరంగా ఒక వ్యక్తిని మీ ప్రతినిధిగా పంపించమని చెప్పని చూస్ చేసి పెట్టుకున్నటువంటిది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంశం. ఇక్కడ మనం లాస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాం. వాళ్ళు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏది నీళ్లు కానీ నియామకాలు కానీ ఏది ఈవెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించినటువంటి కూడా ఉద్యోగాలు ఆయన కేసీఆర్ ఫస్ట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ అసెంబ్లీలో ఉండి 2 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పని తన నోటుతో తనే కేసీఆర్ ప్రకటన చేసిండు. ఇవాళ మళ్ళీ మేము మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పిన మొత్తం 2,67,000 చిల్లర ఉద్యోగాలు ఇంకా ఉన్నాయని. తన రిక్రూట్మెంట్ చేయలేదు. మరి గత 2 టర్మ్లలో గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్సీ లేడా అంటే ఉన్నాడు. పల్లా రాజేశ్వర రెడ్డి అంటే ఆయనను ఓట్లేసి ఎన్నుకున్నాం. కానీ ఈయన ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక మహానుభావుడు గొప్ప ఆయన తీసుకుపోయి మన జనాలే ఈ గ్రాడ్యుయేట్లే వీళ్ళ మెడ మీద కత్తి పెట్టి కోస్టోనే తీసుకుపోయి మరి దేనికి వేసారో నాకైతే తెలియదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ చదువుకున్న వాళ్ళు మరి ఎంత విజ్ఞానవంతులు నాకు తెలియదు. విజనరీస్ అంటున్నారు, బాగా మేధస్సు తెలివిలో అంటారు. కానీ నేను అంటున్నా తెలియలేని పని మనం చేసినాము. అందుకే ఇవాళ యూనివర్సిటీలు రేపు పొద్దుగాల ప్లాట్లు కొట్టి ఎట్లయితే మన వరంగల్ ఆజింజాయి మిల్లు అమ్ముతారో రేపు యూనివర్సిటీ కూడా గట్టినే ప్లాట్లు కొట్టి అమ్మే కాడికి తీసుకొస్తారు. ఎందుకంటే బేసిక్ రిక్రూట్మెంట్ కూడా లేదు. 490 శాంక్షన్డ్ టీచింగ్ పోస్టులు ఉండాల్సినటువంటి కాడ 330 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 330 పోస్టులు అంటే ఖాళీ 70 మందితో యూనివర్సిటీలు నడుస్తాయా? ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. బడులు బంద్ అయినాయి తెలంగాణలో. 6,000 బడులు బంద్ అయినాయి తెలంగాణలో. సింగిల్ టీచర్ స్కూల్స్ 6,800 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. 7,000 సింగిల్ క్లాస్ రూమ్లో ఒకటే క్లాస్ రూమ్లో 7,000 బడులు ఒకటే క్లాస్ రూమ్లో టాయిలెట్స్ లేవు. ఇవన్నిటిని మేము చాలా తిరుగుకుంటాం, మేము స్ట్రగుల్ కూడా చేసినాం, మీ అందరికీ తెలుసు. మరి ఇటువంటి అంశాలను రేపు ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో కూర్చొని మాట్లాడాల్సిన వ్యక్తిని ప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నుకొని పంపించాల్సిన బాధ్యత మన మీద ఉండే. కానీ ఇక్కడ ఏం చేసినాము, మన దుర్మార్గుని ఒక పల్లా రాజేశ్వర రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆయన తీసుకుపెట్టబెట్టినాం. కాబట్టి ఆయన అక్కడనే కూర్చుంటాడు. ఆయన ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అందుకనే మనకి మోసాలు ఈవెన్ టీచర్స్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా కావచ్చు. ఇవాళ టీచర్స్ రిక్రూట్మెంట్ ఎందుకు లేదు, ఎందుకు సింగిల్ టీచర్స్ ఉన్నారంటే రిక్రూట్మెంట్ లేదు కాబట్టి. ఆ రిక్రూట్మెంట్ గురించి చాలా వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి మనం ఎన్నుకున్నటువంటి ఆ నాయకుడు ఎన్నడన్నా ప్రశ్నించిండా? ఎందుకంటే ఆయననే ఆడ ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఈ యూనివర్సిటీలు ఈ బడులు ఇవన్నీ బంద్ అయితే కార్పొరేట్ కాలేజీలు రేపు పొద్దుగాలు వస్తాయి. యూనివర్సిటీలు కూడా కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ తయారు చేసిన దాంట్లో భాగస్తుడు కాబట్టినే వాళ్ళు మాట్లాడరు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి ఇవాళ నిన్న కేటీఆర్ మీటింగ్ పెట్టిపోయినట్టుగా ఈడ నర్సంపేట ఇదంతా తిరుగుకుంటూ చెప్పినట్టుగా. అసలు నాకు అర్థమైతే లేదు, ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఈ కొడుకులు ఇక్కడ. మరి మనకు చైతన్యం లేదా, ఇక్కడ ప్రజలకు చైతన్యం లేదా నాకు అర్థమైతే లేదు. కానీ ఇంత మోసాలు, ఇంత దగాలు, ఇంత అన్యాయం చేసి యునివర్సిటీలను సర్వనాశనం చేసి, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి, ఉద్యోగస్తులను ఏడిపించి, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటట్టు చేసి, ఇలా యువకులు విద్యార్థులు శవాలయ ఊరేగుతున్న కాడికి తీసుకొచ్చి ఆఖరికి వీళ్ళ పాలన ఎట్లున్నదంటే హైదరాబాద్లో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు, బియ్యం బస్తాలు మోస్తున్నారు, వడ్ల బస్తాలు మోస్తున్నారు, గొర్రెలు కాస్తున్నారు, పీజీలు పిహెచ్డీలు చేసిన